ఏప్రిల్ 11 ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరిగి నేటికి 5 సంవత్సరాలు కరెక్ట్గా పూర్తయినాయి. అంటే 2019లో ఇదే రోజు ఎలక్షన్లో మనందరం ఓటేయడానికి వెళ్ళాం, ఓటేస్తాం. అయితే ఎన్నికల ముందు ఆ రోజు 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో ఒక రకమైనటువంటి జగన్ వేవ్ మనందరం చూసాం. ఈరోజు జగన్ వ్యతిరేక వేవ్ చూస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఎన్నో హామీలు ఇచ్చాడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటానన్నాడు, అవినీతి చేయనన్నాడు, ఇలా అన్నీ చెప్పాడు. కానీ దానికి వ్యతిరేకంగా అన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఒక రకంగా తను ఇంత హేళన గురి కాబడ్డా, ఇంత అవమానాలకు గురి కాబడ్డా, ఇంత దారుణంగా ట్రాల్ కాబడ్డా ముఖ్యమంత్రి అసలు నాకు తెలిసి మనం అంటే మీరు కూడా చూసుంటారు మీ తరంలో, నేనైతే చూడలేదు నేను చూసిన ముఖ్యమంత్రులు. అయితే ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు స్లోగన్ అందుకుంటున్నాడు. ఏంటంటే జాబ్ కావాలంటే జగన్ రావాలంట. అంటే గతంలో జాబ్ కావాలంటే బాబు రావాలని స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని మార్చేసి ఇప్పుడు ఇలా అంటున్నాడు. అంటే ఈయనకి కూడా అర్థమైపోయింది, నేను ఎలాంటి ఉద్యోగాలు తీసుకురాలేదు, ప్రజల్లో నేను రేపు వస్తే ఉద్యోగాలు తీసుకొస్తాననే సంకేతాన్ని ఇచ్చుకుంటున్నాడు. సో ఎలా చూడాలి? 5 సంవత్సరాల పరిపాలనని ఒక రకంగా అనేక ఆటపోట్లు ఎదుర్కొంటూ ఈరోజు మనం ఈ స్టేజ్కి వచ్చారు. అంటే ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాయి. చాలా దుర్మార్గం, దౌర్జన్యాలతో సాగినటువంటి 5 సంవత్సరాల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? వాస్తవంగా 2019 ఏప్రిల్ 11 ఆ ఎన్నిక జరిగిన రోజున ఒక ప్రత్యేక పరిస్థితులు. దానికి 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రం విభజనకు గురైంది. 56 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కొనసాగిన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజనకు గురైన రాష్ట్రంలో రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొట్టమొదటి టెన్యూర్లో ఆ విభజన గాయాల నుంచి, విభజన గాయాలేంటి? విభజనకి గురి కావటం సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఇష్టం లేదు. 56 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేటప్పటికి గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ చాలా తక్కువ, మేజర్గా అర్బనైజేషనే తక్కువ, అక్కడ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ తక్కువ. సో విద్య, వైద్యం, ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం. రాజధాని కూడా లేకుండా విడదీశారు, లోటు బడ్జెట్తో విడదీశారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దేశంలో మిగిలిన రాష్ట్రాల సరసన మనగలుగుతుందా, తలెత్తుకొని నిలబడగలుగుతుందా, సెల్ఫ్ సఫిషియన్సీ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుందా లేదా అని చెప్పని రకరకాల అనుమానాలతో ఆ రాష్ట్ర ప్రస్థానం మొదలైంది 2014లో. ఇటువంటి పరిస్థితిలో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారు, విభజన చట్ట అంశాల ప్రాతిపదికగా చాలా సంస్థలు గ్రౌండింగ్ అవటం మొదలైంది. రాష్ట్రం కరెంటు కోతల నుంచి కరెంటు మిగులు రాష్ట్రానికి చేర్చారు. అదే సందర్భంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా అప్పటికి ఇంకా దక్షిణాది రాష్ట్రాల కన్నా తక్కువగానే ఉన్నా కూడా పరిస్థితులు మెరుగవటం మొదలైంది. ఈ నేపథ్యంలో 2019లో కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు కనుక పదవి బాధ్యతలు చేపడితే రాష్ట్రం ఒక 5 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లో దేశంలోని మిగిలిన రాష్ట్రాల సరసన పోటీ పడగలిగే స్థాయికి చేరుతుంది అనే ఒక భావన చాలామందిలో కలిగింది. కానీ పరిస్థితులు, పరిణామాలు చాలా వేగంగా మారిపోయినాయి. ఎందుకనంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఆనాడు ప్రజలలో తనకు అనుకూలంగా మనోభావాలని మలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ప్రజల మనోభావాలని చాలా కీలకంగా ఆయనకు దోహదం చేసింది 4-5 వర్గాల ప్రజల్ని, ఏ వర్గానికి ఆ వర్గం టార్గెటెడ్గా రకరకాల వాగ్దానాలు చేయటం జరిగింది. అందులో ప్రధానంగా యువత. ఎందుకంటే సహజంగానే ఇవాళ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడి వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా సక్సెస్ అయ్యారు. కానీ ఆంధ్ర ప్రాంతంలో ఆ ప్రాస్పెక్ట్స్ లేవు, వాళ్ళకి స్కోప్ లేదు. చదువుకున్నారు, ఈ చదువుకున్న యువతను లక్ష్యంగా చేసుకున్నాడు. యూనివర్సిటీలు, కాలేజీల చుట్టూ తిరిగాడు, యువబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా సాధించడంలో ఫెయిల్ అయ్యారు. ప్రత్యేక హోదా మరుగున పడ్డ అంశం అంటున్నారు, ప్రత్యేక హోదా మరుగున పడ్డ అంశం కాదు. నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను కేంద్ర అధికారులు ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తా. ప్రత్యేక హోదాని కనుక మనం సాధించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక హోదా వాళ్ళు ఇచ్చే వెసులుబాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు మన దగ్గరికి ఆకర్షితులై వచ్చి పెట్టుబడి పెడతారు. మనం సిఐఏ కన్వెన్షన్స్ పెట్టవసరం లేదు, దావోస్ పర్యటన చేయవసరం లేదు. ప్రత్యేక హోదా సర్వరోగ నివారణి అదొక్కటి మన చేతిలో ఉంటే మన రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ అందరికీ వలసలు లేని ఉపాధి కల్పిస్తా, మీ ఈ ప్రాంతాల్లోనే ఉపాధి కల్పిస్తా అని చెప్పని యూనివర్సిటీలకి, కాలేజీలకు వెళ్ళి యువతలో ఎమోషన్స్ ఫ్లేరప్ చేయగలిగాడు. ఇతను కదా మన సమస్యలను అడ్రస్ చేయగలిగే నాయకుడు.
మన యాస్పిరేషన్స్ని అర్థం చేసుకోగలిగే నాయకుడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈయన 22 సంవత్సరాల వయసులో చిన్నాడు, మన జనరేషన్కి దగ్గరగా ఉన్న నాయకుడు అని చెప్పని యువత ఈయన ఓన్ చేసుకున్నారు. మరి అంతగా యువతలో ఆశలు రేకెత్తించిన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆశల పల్లకిలో ఊరేగిన యువత ఆయనకు అంతటి భారీ మెజార్టీ కట్టబెడితే పాలకుడుగా మరి ఆ చేసిన వాగ్దానాలను నెరవేర్చుకోవాలి కదా. ప్రత్యేక హోదా సాధన 5 సంవత్సరాల తర్వాత ప్రత్యేక హోదా నువ్వు ఎక్కడా అంటే ఎక్కడా అని తిరిగి ప్రశ్న వస్తుంది మనకి. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, పెట్టుబడులు రప్పించాల్సిన దగ్గర పెట్టుబడులు పారదోలేరు. సిఏఏ కన్వెన్షన్స్ అనేది 4వ సంవత్సరంలో ఒక ప్రహసనం లాగా దాన్ని ఏర్పాటు చేసి 13 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి 13,000 కోట్లు కూడా గ్రౌండింగ్ అవ్వాలి. అంటే ఎంత సిగ్గుచేటైన వ్యవహారం, ఎంత అధ్వానపు పనితీరు. ఇవాళ ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారో ఆ యువతని నిలువున వంచారు ఆయన. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలని నేను భర్తీ చేస్తా అన్నారు. 9,800 ఉద్యోగాలతో ఒక క్యాలెండరు, 6,500 పోలీస్ కానిస్టేబుల్ నియామకం, మొత్తం కలిపి 16,300 ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన అంటే నోటిఫికేషన్లు వచ్చినాయి, అమలు జరిగినాయి. డిఎస్సి మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పిన ఆయన 5 సంవత్సరాల పాటు కాలక్షేపం చేసి ఎన్నికలు ఇంకొక 2 నెలల్లో ఉన్నాయనగా నోటిఫికేషన్ ఇచ్చి అది కోర్టు వివాదాల్లో చిక్కుపోయి ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ డిఎస్సి రద్దు చేస్తున్నామన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారి నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిఎస్సి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఇప్పటికీ 16 డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చినాయి. అందులో 8 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు, 3 డిఎస్సీలు ఎన్టీ రామారావు గారు, 11 డిఎస్సీలు వీరిద్దరి హయాంలోనే అమలు జరిగినాయి, గ్రౌండింగ్ అని. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో 1, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 1, 4 డిఎస్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన 16వ నోటిఫికేషను ఆటోమేటిక్గా రద్దు అయిపోయింది ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ మూలన. అంటే 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని ఖ్యాతి జగన్మోహన్ రెడ్డిదే. ఎంత నైరాశ్యంలో యువత మునిగిపోయారు. ఇంకా సిగ్గుచేటైన విషయం ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కాదు కదా, స్వయం శక్తితోటి స్వయం కృషితోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంచుకునే యువకులు చాలామంది ఉంటారు. అటువంటి యువతకు తోడ్పాటు అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ మెయింటైన్ చేసి క్రియేటివ్ క్యాంపులు కండక్ట్ చేసేవాళ్ళు. ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషను, వైశ్య కార్పొరేషను, ఇట్లా వివిధ కార్పొరేషన్ ద్వారా ఒక ఫిక్స్డ్ షెడ్యూల్లో క్రియేటివ్ క్యాంపులు కండక్ట్ చేసి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇచ్చేది. చిన్న చిన్న యూనిట్లు పెట్టుకునేవాళ్ళు. ఒక ఆటో కొనుక్కోవటము, ఒక కిరాణా షాప్ పెట్టుకోవటము, గేదెలు కొనుక్కోవటము, వాళ్ళకు తోచుబాటైన స్వయం ఉపాధి ఎంపిక చేసుకునేవాళ్ళు. ఈ మధ్య మనం తెలంగాణలో కొల్లాపూర్ నియోజకవర్గం బరిలక్క అని చెప్పని శిరీష అని ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం దక్కలేదు, బర్రెలు కొనుక్కొని తన కాళ్ళ మీద తను నిలబెడతా చాలామంది యువతకి ఇన్స్పిరేషన్ అయింది. ఇవాళ దొంగతనం చేసే తప్పు, ఇంకేదైనా చేసే తప్పు, తన కాళ్ళ మీద తను నిలబడటానికి రెక్కలు నమ్ముకొని ఏ పని చేసుకున్నా తప్పు కాదు. ప్రభుత్వ ఉద్యోగం దొరకలా, ప్రైవేట్ ఉపాధి పొందే మార్గం కూడా లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు భారం కాకుండా వాళ్ళ ఉపాధి ఎంచుకునే ఏ మార్గాన్ని ఎంచుకోవడానికి యువత సంసిద్ధం అవ్వాలి కదా. వాళ్ళకి ఆర్థికంగా స్తోమత లేదు, దానికోసమే కదా ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేది. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్రెడిట్ క్యాంప్, ఒక్క క్రెడిట్ క్యాంపు కూడా నిర్వహణ చేయని ఏకైక పరిపాలకుడు జగన్మోహన్ రెడ్డి. ఏమనాలి ఆయన్ని అంటే అసలు యువతని నిలువున వంచిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో, ప్రైవేటు ఉద్యోగాల కల్పన విషయంలో పెట్టుబడులను ఆకర్షించకపోగా ఉన్న పెట్టుబడిని తరివేశారు. దేశంలోకెల్లా అతిపెద్ద ఎఫ్డిఐ కియా ప్లాంట్ అనంతపూర్లో ఎస్టాబ్లిష్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన ఎంపీ గోరంట్ల మాధవ్ కియా యాజమాన్యాన్ని బెదిరించిన పర్యవసానం ఎప్పటికీ 4,000 కోట్ల రూపాయల యాన్సిలరీ యూనిట్స్ అక్కడ గ్రౌండింగ్ అవ్వాల్సినవి అతిగతి లేవు. కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయింది, ఆ యాన్సిలరీ యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ అయితే ఇంకా మెరుగైన ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉండేది, ఇంకా మెరుగైన అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉండేది. గత ప్రభుత్వ హయాంలోనే 650 ఎకరాల వాళ్ళకి కియా ఎలక్ట్రికల్ వెహికల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం భూములు ఇచ్చారు. ఇప్పటి వరకు అది అతిగతి లేదు. అంటే వీళ్ళ దుందుడుకు చర్య పర్యవసానం కదా, వీళ్ళని నమ్మి మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి వెనకాడి కదా. అదే అనంతపురం జిల్లాలో రాప్తాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ని వాళ్ళని నా ఎన్నికల ఖర్చు మీరు రియంబర్స్ చేయమని అడిగాడంట. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే ఈయన ఎమ్మెల్యే అవుతాడా? దాని పర్యవసానం ఆ ప్లాంట్ తెలంగాణకు తరలిపోయింది. అక్కడ 6,500 మందికి ఉపాధి దక్కాల్సిన పరిశ్రమ అది. చిత్తూరు జిల్లాలో రిలయన్స్ వాళ్ళది జియో SEZ 150 ఎకరాల్లో 15,000 కోట్ల రూపాయలది
లోకేష్ ముంబై వెళ్ళి వాళ్ళతో ఒప్పందం చేసుకొని రావడం జరిగింది. వాళ్ళు ఆ ఒప్పందం రద్దు చేసుకొని ఆ భూమి ప్రభుత్వానికి సరెండర్ చేసేసి రిలయన్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం అక్కడ 28,000 కోట్ల రూపాయలతోటి ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ అని చెప్పని వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకొని శంకుస్థాపన చేస్తే దాన్ని ఈ ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఈ ప్రభుత్వంతో మాకు వద్దని చెప్పని రద్దు చేసుకుని వెళ్ళిపోయారు. విశాఖపట్నంలో 70,000 కోట్ల రూపాయల అదానీ డేటా సెంటర్. ఇవాళ పోర్టులు అన్నీ అదానీ కట్టబెడతా ఉన్నారు కదా, కానీ అదే అదానీ డేటా సెంటర్కి ఈ ప్రభుత్వం వాళ్ళతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి అయ్యాప్ప అని చెప్పని బతిలాడుకొని వస్తే 15,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో కూడా ఎంత హేతుబద్ధత లేని ఒప్పందం అంటే గత ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ఎంత భూమి ఇచ్చిందో ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడికి దానికంటే అదనంగా భూమి. పైగా గత ప్రభుత్వం లీజు ప్రాతిపదిక మీద భూమి ఇస్తే ఈయన వాళ్ళకి అక్కడ 15 కోట్లు ఉన్న భూమిని ఎకరం ₹1,00,00,000 ఎకరం 15 కోట్లు ఉన్నదాన్ని ఎకరం ₹1,00,00,000 చొప్పున రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసాడు. పైగా ఇప్పటికీ అది ఇంకా గ్రౌండింగ్ అవ్వాల. అదే విశాఖపట్నంలో లూలు వాళ్ళని వెనక్కి పంపించారు. హెచ్ఎస్బిసి తరలిపోయింది. ఈ రకమైన వేధింపులు, అశోక్ లేలాండ్ వాళ్ళని వేధింపులు అంటే పరిశ్రమలు నెలకొల్పకపోగా, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కడప జిల్లాలో ఉన్న జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ, చిత్తూరు జిల్లాలో ఉన్న అమర్ రాజా బ్యాటరీని మూయించాలని చెప్పి చేసిన ప్రయత్నం దెబ్బకి ఆ అమర్ రాజా ఫ్యాక్టరీ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఏర్పాటు చేయదలుచుకున్న లిథియం బ్యాటరీ యూనిట్ని తెలంగాణలో నెలకొల్పడానికి సిద్ధపడ్డారు. అంటే వీటి వల్ల రాష్ట్రంలో దక్కాల్సిన ఉపాధి దక్కకపోగా నష్టం కలిగించారు. ఇంకా ఈ గనులు కొంతమంది ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే ఉన్నాడు, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పని పొద్దున్నే సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటాడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఆయన నియోజకవర్గంలో సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి సోలార్ ప్లాంట్ వాళ్ళు భూములు తీసుకుంటే వాళ్ళని బెదిరించి ఆ భూములు వీళ్ళ కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకున్నాడు. అక్కడ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయితే అక్కడ ఏదైనా ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది, అక్కడ సంపద సృష్టికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ భూములే కొట్టేస్తే వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? అంటే ప్లాంట్ ఏర్పాటు చేయకపోయినా పర్వాలేదు, ఈ భూములు మాకు రావాలి. ఉషా శ్రీచరణ్ మంత్రి వాళ్ళ భర్త అక్కడ ఇంకొక సోలార్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించిన భూములు కొట్టేశాడు. అంటే వీళ్ళు అంటే అసలు పెట్టుబడులు రప్పించి యువతకు ఉపాధి కల్పించే దిశగా ఉన్న చర్యలు ఉన్నాయా? ఇటువంటి వాళ్ళందరినీ పెట్టుకొని పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పల్నాడులో ప్రసంగిస్తా జాబ్ రావాలంటే జగన్ రావాలని చెప్పని ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కాగా అడిషనల్గా మనం చూసుకున్నప్పుడు అప్పులు పెంచేసాడండి రాష్ట్రంలో. ఎక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రేపు అన్న రోజు మళ్ళీ మనం తవ్వుకుంటాం లేదో అన్నట్టుగా ఇసుక తవ్వేసి విపరీతమైన దోపిడీ ఇవన్నీ ఒక ఫ్యాక్టరు. నేను అంటుంది ఏంటంటే యువత జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి నిలువున వంచనకు గురయ్యారు, నిలువున మోసం చేసి మరొకసారి మభ్యపెట్టడానికి జాబ్ రావాలంటే జగన్ రావాలని చెప్పని. అంటే అంత అమాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అంత అడిగొర్రెలా కనపడుతున్నారా? ఒకనాడు మీ ట్రాప్లో పడి ఉండొచ్చు, మీ ప్రచార ప్రభావంతో నటనా ప్రావీణ్యానికి మైమరిచిపోయి మీ వెనక నడిచి ఉండొచ్చు. ఎల్లకాలం అంత అమాయకులు కారు. మీ పరిపాలనా దక్షత ఏంటి, మీ నిర్ణయాల్లో ఉండే లోపం ఏంటి, మీ సామర్థ్యం ఏంటి అనేది ప్రత్యక్షంగా చవిచూస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు వాళ్ళ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారినాయి అనేది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. ఇంకొక 2019 ఏప్రిల్ 11 కానివ్వటానికి ప్రజలు సిద్ధంగా లేరు. రాబోతున్న మే 13 100% జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపటానికి ప్రజలు కంకణబద్దులై ఉన్నారు. ముఖ్యంగా ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు దోహదం చేశారో ఆ యువతే కీలకంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి చాలా కీలకంగా పనిచేయబోతున్నారు అనేది వాస్తవం.